నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఇసుక కాంట్రాక్టర్లు నడుమ జరిగిన నగదు లావాదేవీల గొడవను రాజకీయం చేస్తూ ప్రతిపక్ష నాయకులు వై సతీష్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఇసుక క్వారీ నిర్వాహక కాంట్రాక్టర్ తెలిపారు. చక్రపాణి అనే ఓ ఇసుక కాంట్రాక్టర్ కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు తీసుకెళ్లారని ఆరోపణలు వార్తా కథనాలలో చూసి నేను కంగు తిని వచ్చానని కరీంనగర్ చెందిన ఇసుక కాంట్రాక్టర్ జరిగిన విషయం మీడియాకు తెలిపాడు. చక్రపాణి అనే వ్యక్తి టేకులగూడెం వద్ద ఉన్న ఇసుక క్వారీని 2 కోట్ల రూపాయలకు మాకు విక్రయించాడు. అందులో 1,80,00,000 మేము తిరిగి ఇచ్చాం. ఇంకా 20 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఆ డబ్బుల నిమిత్తం సొసైటీ సభ్యులను క్వారీ నిర్వాహకులను మోసం చేసి తీసుకునే ప్రయత్నం చేయగా మేము దానిని విఫలం చేశాం. దానిని జీర్ణించుకోలేక చక్రపాణి తన కారుపై తానే దాడి చేసుకొని తనపై దాడి జరిగినట్టుగా సృష్టించుకొని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ పటేల్ పై అభియోగాలు మోపడం దారుణమని ఆ ఇసుక కాంట్రాక్టర్ మీడియా ఎదుట తెలిపాడు. అదీ కాక జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి కానీ నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పై నిరాదరణ అభియోగాలు బీఆర్ఎస్ నాయకులు వై సతీష్ రెడ్డి మోపి పైశాచిక ఆనందం పొందుతున్నాడని, ఈ గొడవకు అశోక్ పటేల్ కు ఎలాంటి సంబంధం లేదని ఇసుక నిర్వాహకులు తెలిపారు. చక్రపాణి కారుపై జరిగిన దాడిపై జిల్లా ఎస్పీ సమగ్ర విచారణ జరిపి దోషులు ఎవరో వారిని శిక్షించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు. నా పేరు విక్రమ్ రెడ్డి, కరీంనగర్ వాసిని. నేను టేకులగూడెం ఇసుక క్వారీకి భీష్మశంకర ఇసుక క్వారీ రైజింగ్ కాంట్రాక్టర్ని. నేను ఆ క్వారీని చిదం చక్రపాణి అనే మల్లంపల్లి చెందిన వ్యక్తి దగ్గర నుండి 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినాను. దానికి 1,80,00,000 రూపాయలు చెల్లించాను. ఇంకో 20 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీనికి నేను బిల్లు పెట్టుకుంటే బిల్లు వచ్చింది. ఈ తరుణంలో తన దగ్గర చెక్ బుక్లు పెట్టుకొని, క్వారీకి సంబంధించిన చెక్ బుక్లు పెట్టుకొని ఇంకా నాకు డబ్బులు వేస్తాయంటూ బెదిరిస్తూ, దానికి అండగా బీఆర్ఎస్ నాయకుడు వై సతీష్ రెడ్డి అండా చూసుకొని తనతో నాకు ఫోన్ చేపిస్తూ, తన ఫోన్లో నుండి నాకు మాట్లాడిస్తూ, నువ్వు ఇక్కడ క్వారీ ఎలా చేస్తావో నీ అంత చూస్తామంటూ బెదిరిస్తూ, ఇంకా డబ్బులు వస్తాయంటూ చెక్ బుక్లు తన దగ్గర పెట్టుకొని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అలానే పక్కకున్న చెరుకూరి క్వారీ, వాజేడ్లో మండలం ఉన్న చెరుకూరి క్వారీ కానీ గొల్లగూడెం క్వారీ ఇది నాదే అంటూ వేరే వ్యక్తుల దగ్గర నుండి కూడా డబ్బులు వసూలు చేస్తున్నాడు. కోట్ల రూపాయలు దన్నుకుంటున్నాడు. ఈ వై సతీష్ రెడ్డి చక్రపాణి అనే 2 వ్యక్తులు అడిగిన వాళ్ళని బెదిరిస్తూ, కోట్లు దన్నుకుంటూ, మోసం చేస్తూ, మేము బాధ్యతలమంతా ఇవాళ కలిసి ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ నాయకులకు చెందిన పైడాకుల అశోక్కి కానీ పటేల్కి కానీ ఎలాంటి సంబంధము లేదు. ఇది మా వ్యక్తిగత విషయము. మేము క్వారీకి తన దగ్గర కొనుక్కున్నది వాస్తవము. తనకు పేమెంట్ 20 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది వాస్తవము. కానీ వాళ్ళు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మాకు ఇంకా డబ్బులు వస్తాయనంటూ చెక్కులు తన దగ్గర పెట్టుకొని బిల్లు మొత్తం మాకే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎవరిని కలుస్తారో కలవండి, ఎప్పటికైనా మీరు ఇక్కడ క్వారీ చేయాలంటే మమ్మల్ని కలవాల్సిందే అంటూ మమ్మల్ని బెదిరిస్తూ ఆ బిల్లు మొత్తం తానే తీసుకోవాలని చూస్తున్నాడు. ఇటు విషయంపై మీ ఎస్పీకి పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది. బాధితులం అందరము ఇటు విషయంపై ఎస్పీ గారిని చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.